జరిగింది. సర్వే చేసి నిజమైన అర్హుదారులకి లబ్ధిదారులకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఈరోజు నిజమైన లబ్ధిదారులకి ఈ గ్రామంలో మన మండలంలో ముల్లంగి గ్రామంని ఎంచుకోవడం ఎందుకంటే మంచి గ్రామము బాగుంటుంది, ఇక్కడ పీపుల్ బాగుంటారు అనే ఉద్దేశం చేత మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని విన్న తర్వాత మనం ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, స్టార్ట్. ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారము, అదేవిధంగా వరికి బోనసు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము 200, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా. వేదికను అలంకరించిన పెద్దలకి, ఎదురుగా ఉన్న రైతు సోదరులందరికీ, ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలు ఉన్నాయి. అందులో రైతు భరోసా సంవత్సరానికి 10,000 ఇచ్చేవాళ్ళు, ఒక్కో సీజన్కి 5,000, ఇప్పుడు 12,000 చేసి సీజన్కి 6,000. హలో 40,000 పేర్లు వచ్చినాయండి. ఈ లబ్ధిదారు లిస్టు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే మేము ప్రొసీడింగ్స్ ఇస్తాము. అంటే వేరే విలేజ్లో వాళ్ళు ఉంటారు కదా, మీరు నర్వస్ నేమ్స్ చెప్తే ఇస్తామండి. 420 పేర్లు అయితే మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు పడే లిస్టే ఉంటుంది రైతు బంధుకి. మేము ప్రొసీడింగ్ మేము ఉన్నప్పుడు మీకు ఇస్తామండి ఫార్మర్స్కి. కలిగి 2023-24 సంవత్సరానికి 20 రోజులు పనిచేసి భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి 12,000 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే నిజమైన పేదవాళ్ళు, పనికి వచ్చే వాళ్ళే నిజమైన పేదవాళ్ళు కాబట్టి వారికి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించాలని తీసుకోవడం జరిగింది. ఇందులో మనము ముఖ్యంగా ఎవరిని ఎన్నిక చేశామంటే భూమి ఉండి భూమి లేకుండా జాబ్ కార్డులో ఎంతమంది ఉన్నా భూమి లేకుండా పని చేసిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ జాబితాలో ఇప్పుడు ప్రొసీడింగ్ రూపంలో ఇస్తున్నాము. ప్రొసీడింగ్ ఇచ్చినామంటే వారికి డబ్బులు పడతాయి అన్నట్టు. రేపు డబ్బులు పడతాయి, ఈరోజు సండే కాబట్టి రేపు పడతాయి. ఆ లిస్ట్ ఇప్పుడు మేము చదువుతాము, మీకు ఇచ్చేస్తాము. ప్రొసీడింగ్ మీ బంటు సాయమ్మ, మేడి గంగు, భట్టు లక్ష్మి, గాన్ల భాగ్యలక్ష్మి, బూరొల్ల చిన్నుబాయి, గూన్ల పుష్ప, భట్టు రాణి, మేడే నరసమ్మ, మేడే రూపంబాయి, నీరేడు పెద్దమ్మ, గాలిబి, మేకల గంగామణి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, అలాగే సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఒక రకంగా ముల్లంగి గ్రామస్తులందరికీ మీరు ఒక రకంగా మిగతా విలేజ్ అందరికంటే కూడా కొంచెం అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకు అంటే మండలంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ముందుగా ఒక్క విలేజ్ని తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదైతే అమలు చేస్తున్నామో దానికి ముల్లంగి విలేజ్ను మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. సో మిగతా విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో వస్తాయా రావాలని మనం చెప్పలేము. కానీ ఇది లాంచింగ్ విలేజ్, ప్రారంభోత్సవం చేసుకుంటున్న విలేజ్ కాబట్టి ఇక్కడ దరఖాస్తు చేసుకొని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కూడా మంజూరు పత్రాలు ఈరోజే రావడం జరుగుతుంది. సో మిగతా విలేజ్లో ఇది జరగకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా ముల్లంగి గ్రామస్తులందరికీ అదృష్టవంతులు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇక రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఆహార భద్రత కార్డు మీకు తెలుసు, గత దాదాపు 10 సంవత్సరాల నుంచి మనకు అవకాశం కొత్త రేషన్ కార్డులకు కానీ లేదా పిల్లల పేరు దాంట్లో చేర్చడానికి కానీ అవకాశం లేకుండే. సో ఇప్పుడు ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి, అలాగే దాంట్లో పిల్లల పేర్లు కానీ లేదంటే పెళ్ళై వచ్చిన పేర్లు కానీ వచ్చిన ఆడపిల్లల పేర్లు కానీ చేర్చడానికి మనకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు, మనం రకరకాలుగా దరఖాస్తులు ఇచ్చినాం. మొదటగా
మీ సేవ ద్వారా ఉండి అందులో చాలా రకాల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మీ సేవ ద్వారా మనకు కొత్త రేషన్ కార్డులు కానీ లేదా పేర్లు చేర్చుకోవడానికి కానీ. రెండవది ప్రజాపాలన సందర్భంగా కూడా అందరం దరఖాస్తులు ఇచ్చారు కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ పేర్లు చేర్చడానికి. ఇది రెండో రకమైంది. మూడో రకంగా మనకు ఏదైతే మొన్న ఈ మధ్య సోషియో ఎకనామిక్ సర్వే అని కులగణన జరిగింది, ఇంటింటికి వచ్చి అందరు రాస్తూ ఉన్నారు. దాంట్లో కూడా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ మీరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో ఈ 3 రకాల దరఖాస్తులన్నింటినీ కూడా మేము విచారించినాం. ఇందులో అర్హులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. సో మీకు గత గ్రామ సభలోనే మనకు చదివి వినిపించారు ఈ లిస్ట్ అంతా కూడా. నేను మళ్ళీ చదివి వినిపించాల్సిన అవసరం లేదనుకుంటా. సో దీంట్లో మీ ఊరికి సంబంధించి కులగన్న సందర్భంగా 39 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ మంజూరైనాయి. దాంతోపాటుగా మొన్న ప్రజాపాలనలో అదేవిధంగా రీసెంట్గా జరిగిన గ్రామ సభలో కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మొత్తాన్ని కూడా విచారించినాం. వాటిని కూడా ఎంక్వైరీ చేసి పంపడం జరిగింది. అవి 96. మొత్తానికి ఈ గ్రామానికి 135 కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తు చేసుకున్నారు. అందరికి కూడా ఈ మంజూరు పత్రాలు మంజూరు అయినాయి. కాకపోతే ఇప్పుడు మొదటగా 39 మందికి పత్రాలు ఇస్తాం. మిగతా 96కి మనకు అప్రూవల్ పెండింగ్ ఉంది. అప్రూవల్ రాగానే మిగతా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా అంటే పిల్లలే లేదా ఇంతకుముందు చెప్పినట్టు పిల్లలే వచ్చిన వాళ్ళే మనం లేదా దుబాయ్ నుంచి వచ్చి అప్పుడు లేకుండా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనం అవి కూడా పంపించినాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కార్డులలో ఆ పేర్లన్నీ కూడా చేర్చడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఈ గ్రామంలో దాదాపుగా 267 మంది ఉన్నారు. అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, ఆ కుటుంబంలో ఎవరో ఒకరి పేరు దాంట్లో లేదు కాబట్టి ఇప్పుడు దాంట్లో చేర్చమని పెట్టుకున్నారు. ఆ విధంగా పెట్టుకున్న వాళ్ళు 267 మంది ఉన్నారు. వాళ్ళందరిది కూడా ఎంక్వైరీ చేసి పంపించాం. వీళ్ళందరిది కూడా వాళ్ళ కొత్త రేషన్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు పాతది ఏదైతే ఉందో ఈ పేర్లు అందులో చేర్చబడతాయి. ఇది రేషన్ కార్డుకు సంబంధించింది. రమేష్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, నోడల్ ఆఫీస్ గారు, ప్రత్యేక అధికారి గారు, ఏపీఓ గారు, ముల్లంగి గ్రామస్తుల తరఫున వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఈ గ్రామాన్ని ఎంపిక చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క విషయంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి మన ముందుకు వచ్చి మన ముందట ప్రొసీడింగ్లు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురైనా కానీ ఈ ముల్లంగి గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఇలా ప్రొసీడింగ్లు ఇవ్వడం అంటే ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లున్నా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రేషన్ కార్డు కానీ హౌసెస్ కానీ మరి ఆత్మీయ భరోసా కానీ నిరంతర ప్రక్రియ కాబట్టి మనం చెందాల్సిన పని లేదు. రాకుండా కానీ మళ్ళీ మన ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే అహర్రాత్రులు కష్టపడి ఈ లిస్టు తయారు చేయడానికి వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు అయినాయి. వారికి కూడా మేము అందరం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి, దాన్ని అధిగమించి మన దగ్గరకు వచ్చి మనకి ఇస్తున్నారు కాబట్టి వారికి మరొకసారి ఈ మండలం తరఫున ఈ ముల్లంగి గ్రామస్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టిన ఎవరైతే లబ్ధిదారులకే స్వయంగా వాళ్ళ ఇంటి వద్దకే ప్రజాపాలన ప్రతి పేదవాడికి అందే విధంగా అందాలని ఇప్పుడు మనం ఇందాక ముఖ్యమంత్రి సందేశం ఉన్నాం కాబట్టి అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా చైర్మన్ మా రమేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా మా ఎంపీడీఓ శ్రీనివాస్ సార్ గారికి, ఎంఆర్ఓ గారికి, మా స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి, అదేవిధంగా మా అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఈ ముల్లంగిని సెలెక్ట్ చేసుకో మాకు మండలంలో మా ముల్లంగిని సెలెక్ట్ చేసినందుకు మీ ఆఫీసర్లకు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముల్లంగి గ్రామం తరఫున. ఎందుకంటే చాలా మంచి విలేజ్, అదేవిధంగా పూరిగా సన్నకారు రైతులు, ఇల్లు లేని విలేజ్, ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి అసలు
డెవలప్ 10 ఏళ్లలో మాకు హౌసింగ్ అని చెప్పడమే నేను పోయినా మా సర్పంచ్ నా తర్వాత ఇంకో సర్పంచ్ పాపం 10 సంవత్సరాలు ఇల్లు ఎటువంటి ఒక ఇల్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినది కానీ మేము 10 ఏళ్లలో నా 5 ఏళ్ళు అయింది. మొన్న మా సర్పంచ్ మైనస్గా 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. వాస్తవం చెప్పాలంటే ఇది ఇప్పుడు మీరు మా ఊరిని ఎన్నుకొని మా జిల్లాల్లో మా జిల్లాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇది కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మా ముల్లింని ఎన్నుకున్నందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు మీరు ఎవరు రాదని అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ప్రతి ఒక్కరు మనది ప్రాజెక్ట్ పని అంటే ముఖ్యంగా ఈ 30 గ్రామాల్లో ముల్లింగ్ ఎందుకు తీసుకున్నారంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేటోళ్ళే కావాలా. నాకు అర్థం మీరు ఎవరు కట్టుకుంటే వాళ్ళకు అందరికీ ఇల్లు వస్తాయి. ఇంకోటి ఈ 10 సంవత్సరాల దుబాయ్ పోయి కానీ గల్ఫ్ వాళ్ళు ఎన్నడో మనం రేషన్ కార్డులు పెట్టుకున్నాము. వాళ్ళందరూ మన ఇంటికి మనకి ఇప్పుడు మన విలేజ్లోకి వచ్చి మనము అంటే ఇప్పుడు 10 నిమిషాల్లో ఒక 30 ఇస్తానని చెప్పారు. మిగతాన్ని రేపు మన సెక్రటరీ తెచ్చి మన విలేజ్లో ఇస్తారు. అదేవిధంగా మీరు ఎవరు దీనికి ఆ ఎఫెక్ట్తో భయపడద్దు. అదేవిధంగా రైతు భరోసా వేస్తానికి మాటలకు పరిమితమైన ఏదో అన్నారు, అది వేస్ట్. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడే సీఎం గారు చెప్పారు కదా, ఈ రోజు నుంచి ఇంతమంది రైతు బంధు ఉండే ఇప్పుడు రైతు భరోసా 12,000 ఎకరాన 12,000 ఒక పంటకు 6,000 ఎకరాన ఎన్ని బియ్యాలు ఉంటే అన్ని బియ్యాలు పంట పండించే భూములకు పక్కాగా 12,000 రూపాయలు వేసి మన ప్రభుత్వం విలేజ్ చూపిస్తుంది. ఈ రోజే మన ఊళ్ళో స్టార్ట్ చేస్తుంది. మన ముల్లంగిలే దీన్ని తీసుకొని ఫస్ట్ ఒక గంట తర్వాత సండే కాబట్టి పడతాయా కానీ ఈ రోజు వీటికెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు. అదేవిధంగా ఇంకోటి ఉపాధి హామీ పూర్వ పేద పాపాలకు కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. భూమి నోళ్లకు 12,000 వస్తున్నాయి ఏం లేదని గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. అసలు నిరుపేదలకు 12 సంవత్సరానికి ఒక 12,000 రూపాయలు ఇవ్వాలని 100%గా మా విలేజ్ ఊరి రాత్రి పగలు కష్టపడి మా మొత్తం మా ఎంప్లాయీస్ అంతా 3 రోజుల నుంచి చల్లడి పెట్టినట్టు బట్టి ఎవరు తప్పకుండా ప్రతిరోజు 20,000 పోయి ఉంటే ఉపాధి హామీలకు పోయి ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇప్పుడే దాన్ని ప్రొడ్యూస్ ఇప్పుడే అందజేస్తారు. దానికి మీరు ఎవరు దానికి అందరూ అర్హులే. మీరు ఎటువంటి 65 అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా నా ముల్లంగి గ్రామ ప్రజలకు ముఖ్యంగా రైతు సోదరులకు శుభదినం మనది. ఈరోజు మన విలేజ్ ఎంచుకోవడమంటే ముఖ్యమంత్రి గారికి అదే అందరికీ వాళ్ళకు రుణపడి ఉంటున్నాం. ఇదే విధంగా ఇంకా పెద్దలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను. గ్రామస్తులందరికీ 76వ గణతంత్ర దిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మన మండల స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, సోదరులు సోదరి చైర్మన్ అశోక్ గారు, వెంకటేష్ గారు, అందరికీ పేరు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనలో ఈ గ్రామాన్ని ఎన్నుకున్నందుకు మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో నోచుకుంటే కానీ ఇట్లాంటి అవకాశం దొరకదు. మరి వాస్తవానికి మరి ఇందిరాగాంధీ మన ఊళ్ళో పుట్టినరోజు పాప ఎప్పుడోసారి, అందుకోసం మనం సెలెక్ట్ అయ్యి మనం అదృష్టవంతులం. అట్లాగే మరి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో 103 చోట పైలట్ ప్రాజెక్ట్ మీ గ్రామాన్ని తీసుకొని మరి ఎందుకు అధికారులతో పాటు మన అశోక్ గారు అయితేనేమి, వెంకటేష్ గారు వారి కృషి కూడా ఉంది. వారితో పాటు వారి కృషితో ఈరోజు మన గ్రామానికి ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమం మొట్టమొదలు రైతు భరోసా మీద సంగీత్ మోసానికి సుస్వాగతం సార్. అందుకు హరీశ్వర్ గారికి, అంకిత్ గారికి మన వారికి మా తరఫు స్వాగతం కలిగేస్తా ఉన్నాను. ఈ రైతు భరోసా ఇంతకుముందు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అందరికి ఇద్దరు అభిప్రాయాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు మరియు మన గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులను అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక పంట వాళ్ళని జాగ్రత్త అంత భూములకు ఇవ్వాలని తీసుకున్నారు. మరి రకరకాలుగా రుణం పెంచి మన పార్టీ ఏ పని చేసినా చేయకుండా ఎట్లా ఇస్తున్నారు అంత ఇస్తున్నారు చెప్తా ఉన్నారు. మరి మీరు అట్లాంటి ఏ విషయాన్ని కూడా నమ్మకుండా మీరు అందరికీ ఈరోజు నా ప్రతి గ్రామంలో 97 శాతం
కొన్ని గ్రామాలు 100% కానీ ఇక్కడ కొన్ని గుట్టలు పుట్టలేకనే తప్ప మీకు అన్నీ వస్తున్నాయి కనుక మరి దానికి కూడా ప్రత్యేకించి కొన్ని ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి మనం ధన్యవాదాలు చేసుకుంటే అట్లాగే ఇందులో ఆత్మీయ భరోసా మరిందులో ఎవరైతే ఉపాధి హామీకి 20 రోజుల పైన మెచ్చున్న వారికి ఎవరైతే రైతులు భూమి లేని వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి వారు ఈసారి కొంచెం తక్కువ ఉన్నా కానీ వచ్చేసారి కొంచెం ఇబ్బంది ఏముంది. ఈసారి 20 రోజులు చేసినా 20 రోజులు పనిచేసినా కానీ కొంత అక్కడక్కడ మనకు తెలియక అప్పుడు రైతు బీమా 5 రూపాయలు వస్తే కొందరు 2 కూడా ఉంచుకున్నాం మనం. దాంతో మనం కొంత అక్కడక్కడ పనిచేసిన బస్సులైనా మరి ఈసారి కంటిన్యూగా జరిగే స్కీమ్ కనుక ఈసారి ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మళ్ళీ ఉంటే 20 రోజులు ఉంటే మరి వల్ల సార్ మరి 60 రోజులు కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని మరి మీరు కూడా ఇబ్బంది పడదు, వారు కూడా వచ్చేసారి వారు కూడా వస్తాయి. అట్లా ఇందిరమ్మలు అయితే మీరు నుండి చూసినంత అన్ని గ్రామాలు వచ్చినాయి. మొదటి ఫేజ్లో మరి ఒక నియోజకవర్గానికి 3 వేల 5 అంటే మరి నాకు తెలిసి ఈ కాన్స్టిట్యూన్సీలో 4 ఏళ్లలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయి. మరి మీ దాంట్లో కూడా అందరు సంతోషంగా ఉండాల్సిన విషయం ఉంటుంది. అందులో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా ఏ పార్టీ వచ్చినా కానీ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మధ్య ఎవరు కూడా ఇన్నిగాన స్కీమ్ ఇల్లు ఎక్కడ ఇవ్వలేదు. మీకు 5 లక్షలతో మీకు ఇస్తా ఉన్నారు కనుక చిన్న కులాల ఎస్సీల వాళ్ళకైతే 6 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి ఈ స్కీమ్ను కూడా మంచిగా పకడ్బందీగా కొంత అమౌంట్ వేసుకొని మంచిగా కట్టుకుంటే ఎప్పటికి ఉపయోగపడే స్కీమ్ కనుక మీరు కూడా అందరూ కట్టుకోవాలని కోరుతా ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇట్లాంటి మంచి రేషన్ కార్డులు కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాం, మనకు రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనే ఆలోచనతో మరి బహుశా నాకు తెలిసి అన్ని గ్రామాల్లో 100% కూడా వస్తాయచ్చు. దాదాపుగా మనం అందరం రేషన్ కార్డు ఏమో కొంత ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో ఉంటుందని ఉద్దేశంతో కొంచెం ఎక్కువ ఆశపడతా ఉన్నాం. మరి దీనికి దీంతో పాటు ఆరోగ్య కార్డు కూడా ఇచ్చి అందరికీ తృప్తి అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని మరి మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని సమర్థించి అన్ని రకాలుగా మరి మనం కూడా ఇంకా లబ్ధి పొందామని కోరుతా ఉన్నాను. నాకు అవకాశం ధన్యవాదాలు. ఈ యొక్క 4 స్కీమ్స్ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వము జిల్లాలలో ఉన్నటువంటి ఒక మండలం నుంచి ఒక జీపీని మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి మన మాక్లూరు మండల్లో ఈ ముల్లంగి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్స్ వర్తిస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ స్కీము ఇంతటితోనే ఆగిపోలేదు, ఇది నిరంతరము ప్రక్రియ. మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా మనము ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మరి మన మాక్లూరు మండలంలో ప్రజాపాలన కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ హౌసెస్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ భరోసా కానీ ఇవన్నిటికీ కూడా మనము అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. అది ఎవరంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. మరి 4 స్కీమ్స్ కింద సెలెక్ట్ అయిన లబ్ధిదారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాట్లాడాల్సిందే కూర్చున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. వారికి మండల్ రెవెన్యూ ఆఫీసర్, మండల్ పంచాయత్ ఆఫీసర్ 6వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మనకి జాతీయ స్థాయిలో గణతంత్ర దినోత్సవ సందర్భాన మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో మనకి రాష్ట్రంలో మరో విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి
4 కారణాలు ఇస్తుంది. ఆ 4 కారణాలే ఈరోజు 4 పథకాలుగా మనం అమలు పరుస్తున్నాము. ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామంలో ఈరోజు మనం మొదలు పెట్టడం జరుగుతుంది. అందులో మనం మాక్లూరు మండలంలో మనం ముల్లంగి అనే మన గ్రామాన్ని ఎంచుకున్నాము. అందులో ఈరోజు ముందుగానే మనం గ్రామ సభల్లో జరిగినట్టే 4 స్కీములు, అది ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో కూడా మీకు ప్రతి ఒక్క పథకం గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ముందు మనకి ఇందిరమ్మ ఇల్లు మరియు ఇంకా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది ఇది ఎప్పుడు జరిగే నిరంతర ప్రక్రియ. సో మనకి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఇచ్చే మన లబ్ధిదారుల పేర్లు కాకుండా ముందు కూడా లబ్ధిదారులు అనేది దీంట్లో భాగం కావచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా ఇప్పుడు ఇచ్చే మన లిస్ట్ పూర్తి లిస్ట్ కాదని చెప్పి, ఇప్పుడు ఇందులో ఒకవేళ పేరు రాకపోయినా ముందు కూడా మనం అప్లై చేసి ఎప్పటికప్పుడు మనం రేషన్ కార్డులు మాత్రం ఒకవేళ మొత్తం గ్రామంకి రేషన్ కార్డులు అర్హులైతే మొత్తం గ్రామంకి కూడా ఇస్తామని చెప్పి మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఈరోజు మనకి ఉన్న లిస్ట్లో మనం వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీ అందరినీ ఈరోజు ఈ శుభ సందర్భాన్ని మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, హర్షం వ్యక్తం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పత్రికా మిత్రులు, మనకు కొత్తగా ఈ 4 స్కీములు జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఇంతకుముందే మన ముల్లంగి గ్రామంలో మొన్ననే 22వ తారీఖు నాడు గ్రామ సభ కూడా జరపడం జరిగింది. దానికి సంబంధించిన లబ్ధిదారులందరినీ కూడా చదివి వినిపించడం జరిగింది సార్. అందులో కూడా అందరూ కూడా ఇదే రకంగా అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ప్రతి స్కీమ్ గురించి కూడా ఈరోజు కూడా 4 స్కీములలో భాగంగా 3 స్కీములు అయితే చదివి వినిపించిన లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఆ 4వ స్కీమ్ ఇందిరమ్మ ఇల్లు కూడా మనదే కాబట్టి మేము కూడా చదువుతాం. ముందుగా ఈ కార్యక్రమం మండలం ఒక యూనిట్గా తీసుకొని ప్రోగ్రాం లాంచ్ చేద్దాం అని అనుకొని సాయంత్రం ఈవినింగే అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఆ ఈవినింగ్ నుంచి 30 గ్రామాల లిస్టు పెట్టుకొని చూస్తే ప్రతి కార్యక్రమం ముల్లంగి గ్రామం నుంచే జరిపించడం జరిగింది. పల్లె ప్రగతి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ స్కీమ్ లాంచ్ చేద్దామన్నా, ఏ ప్రోగ్రాం చేద్దామన్నా టక్కన గుర్తుకొచ్చే ఊరు ముల్లంగి. అది మా అదృష్టము, మీరు కల్పించారు మాకు. ప్రతి స్కీమ్ కూడా మన దగ్గర నుంచే లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. మీ సహకారం ఉండబట్టే ఈ రకంగా ఉన్నది. ఇంత 1 గంటలకు ప్రోగ్రామ్ అన్నా కానీ ఇంతమంది ఎండాల వాడు కూర్చుండి వినడం, ఇంత సైలెన్స్ వినడం మన యూనిటీకి నిదర్శనం. ఇది ప్రతి ప్రోగ్రాం కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మేము అదృష్టంగా భావిస్తున్నాం ముల్లంగి ప్రజల తరఫున. ఇప్పుడు విషయానికి వస్తే ఇందిరమ్మ ఇల్లు మనకు గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందంటే పక్కా ఇల్లు ఉండి స్థలం ఉన్న వాళ్ళకు ముందు లిస్ట్లో పెట్టారు. అన్ని విడతలుగా మనకు వస్తాయి. గవర్నమెంట్ ఏ స్కీమ్ కూడా అన్ని బెనిఫిషియర్స్కి ఒకటేసారి అనౌన్స్మెంట్ చేయదు కాబట్టి మనకు ఆ రకాల విడతలుగా వస్తాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. మొన్న కూడా ఇదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీ అందరూ కూడా ముల్లంగి గ్రామం అంటే 338 ఇండ్లు ఆదర్శ గ్రామము. పాపులేషన్ రారకంట కానీ ఈ పాపులేషన్కి కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు 99 అర్హత సాధించిన మనం 99 గృహాలు కట్టుకోవడానికి మనం వచ్చినామంటే చాలా అదృష్టవంతులు. 1 ఇల్లు, 2 ఇల్లు, 3 ఇల్లు అని అనుకున్నాం కానీ 99 మంది అర్హత సాధించారు సార్. అన్ని రకాలుగా కోని పెంకల ఇల్లు స్థలం ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఆ లబ్ధిదారుల జాబితా కూడా చదివి వినిపిస్తాం మీకు. అలా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత పబ్లిక్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇస్తాం. బట్ ఇప్పుడు స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళ చేతుల మీదుగా కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మన పంచాయత్ సెక్రటరీ గారికి మళ్ళీ మిగతా అన్నీ కూడా ప్రొసీడింగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. ఇప్పుడే ఎవరు లేచి నాది మీది అని చెప్పేసి మేము పేర్లు చదువుతాం. పేర్లు చదివిన తర్వాత మళ్ళీ లబ్ధిదారులు ఎవరెవరికి ప్రొసీడింగ్ చేయాలనేది కూడా మేము తయారు చేసి పెట్టినాం. కాబట్టి 2 రకాల స్కీమ్స్. రైతు భరోసా అయితే ఎటువంటి ప్రొసీడింగ్ ఏముండదు. మీ అకౌంట్లకు ఇవాళ సండే కాబట్టి ఇవాళ లేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, 3వది రేషన్ కార్డు ఒకటి, 4వది ఇందిరమ్మ ఇల్లు. ఆ ప్రొసీడింగ్స్ వరుసగా కొద్ది మందిని లబ్ధిదారులను ఎంపిక చేసి మనం వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా అందించడం జరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఓపికతో ఉండండి.
కోసం ఒకసారి మనం ఒక జస్ట్ సో ఇది ముగింపు కాదు, ఇంకా ఉన్నాయి. ఈ రైతు భరోసా అలాగే ఆత్మీయ భరోసా కింద మనకి ఈరోజు ప్రభుత్వ సెలవు కావడం వల్ల ఈరోజు అకౌంట్లలో అమౌంట్ పడదు, రేపు పడుతుంది అనేది ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. అలాగే ఇంకా వేరే శాంక్షన్ లెటర్స్ ప్రొసీడింగ్స్ కోసం కొద్దిగా వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.